ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందే చూసుకోద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం. పదా. అరే బండి మస్తు కుదిరా భయ్, జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏమ్రా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫిరీలో వస్తుంది అర్థం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏమ్రా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా ఫేస్ బానే, నీ ఫేస్ అద్దంలో చూసుకోరాదే. జబర్దస్త్ ఉంటుందిరా భయ్. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. ఏమయ్యా 10 లక్షల విలువైన కారు నీకు బాబర్ షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫిరీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా, మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కారు మెకానిక్ దొరుకుతాడా? నై అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. గాడుంటాడు మెకానిక్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే. అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరేడ వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతో వెళ్ళిపోండి. మాకేం బయలుదేరయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. అది ఎంపీ మహంకటేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా, ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చా, నీలకంఠ, సర్వేశ్వర్, పదండ్రి. ఎవడ్రా గీడకి గృహప్రవేశం చేసేటోడు? నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని. ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని ఆర్డర్స్ నుండి నేనే. ఎవడ్రా తలుపులు చెక్కినోడు? నేనే దొరా. తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను దొరా, అని నిలిపించుకోవాలా? వినకుంటే తలుపులు చెక్కుతావని. షో కాదు బే, షో అని మెల్లిగాను. గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. చెబితే ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యతయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరు లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండబెట్టాలి. దాన్నకే జరగడం. ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా? మర్యాదని మంచిగా యాడ్ చేస్తా తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకుపోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయ. అమ్మా వద్దో ఎళ్ళొద్దో. తండ్రి కూతుర్ని గివి లేకుండా చూస్తే మంచిగుండది. ఓహో, వచ్చినవా? దా, నీ కూతురు పెద్ద పొగర్ముద్ర కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడో. తీసుకోండమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు? వచ్చి సచ్చినోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది. మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. సూర్యుడు ఈ ఊరికి కొత్త లేకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా, నేను బతుకుడు నీకు ఇష్టం లేదా?
పులి నోటితో తలపెట్టుడనే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రాంబా లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి. నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యం ఏడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీసు వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. బద్మాష్! ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి పట్టణంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. సచ్చినాడు దేవుడోయ్! చూస్తారేంటి? చంపండి! ఏయ్! అమ్మో, ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేదిరా? కలబడు! చూస్తావేదిరా? సంపు! భయమైతున్నదే. నా కడుపున సెడబుట్టినావు కదరా, నేనే కలబడతా. ఏయ్! నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా బాగో! ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో! నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా.